Welcome to my channel Learn and Grow. Today our topic is a simple accumulator based CPU. సో ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్లో మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్, నథింగ్ బట్ పీసీయూ అండ్ డేటా ప్రాసెసింగ్ యూనిట్ డిపియు అండ్ సిస్టమ్ బస్. సో ఇక్కడ ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్లో 4 బ్లాక్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ డీకోడర్, ఐఆర్, ఏఆర్, పీసీ అండ్ సిస్టమ్ బస్ అంటే మనం సెవరల్ డివైసెస్ని అంటే పెరిఫెరల్స్ని కనెక్ట్ చేయడానికి ఈ సిస్టమ్ బస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ డేటా ప్రాసెసింగ్ యూనిట్, సో ఇందులో 3 బ్లాక్స్ ఉంటాయి, ఏఎల్యు, ఏసీ, డిఆర్. ఫస్ట్ వన్ ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్ పీసీయూ. The PCU is the brain inside the CPU that directs how instructions are fetched, decoded, executed. సో అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్ అనేది ఇప్పుడు కంప్యూటర్కి బ్రెయిన్ ఏంటంటే సిపియు అంటాం. సో అలానే సిపియుకి బ్రెయిన్ ఏంటి అంటే పీసీయూ, అంటే ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్ని బేస్ చేసుకునే సిపియు అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇన్స్ట్రక్షన్స్, అంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసి డీకోడ్ చేసి అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరేట్ ది సిగ్నల్స్ నీడెడ్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ని కంట్రోల్ చేసి కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తాయి. ఇందులో మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? ప్రోగ్రామ్ కౌంటర్, నథింగ్ బట్ పీసీ, holds the address of the next instruction to be executed. After each fetch it automatically increases to the point to the following instructions. అంటే ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇనీషియల్గా మనకి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే డేటాను ఫెచ్ చేసుకుంటుంది. సో అంటే ఒక డేటా ఫెచ్ చేసుకుందంటే ఇంకొక డేటా ఏమవ్వాలి, రెడీగా ఉండాలి సెండ్ చేయడానికి. సో అంటే మనకి వచ్చి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేసుకుంటుంది ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఎప్పుడైతే మనకి ఇన్స్ట్రక్షన్ని తీసుకుంటుందో అంటే ఆఫ్టర్ ఈచ్ ఫెచ్ ఇట్ ఆటోమేటికలీ ఇంక్రిమెంట్స్ టు ది పాయింట్ టు ది ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో అంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఏమవ్వాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే +1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ మీన్స్ ఐఆర్, హోల్డ్స్ ది కరెంట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్డ్ ఫ్రమ్ మెమరీ. సో మెమరీ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసిందో, ఫెచ్ మీన్స్ తీసుకోవడం, సో మెమరీ నుంచి డేటా తీసుకుంటుంది కదా, సో ఆ డేటాని హోల్డ్ చేస్తుంది. పాసెస్ ఇట్ టు ఇన్స్ట్రక్షన్ డీకోడర్. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ డీకోడర్కి పాస్ చేస్తుంది ఐఆర్ అనేది. సో అందుకే యారో మార్క్ అనేది పైకి డ్రా చేసాం. అండ్ థర్డ్ వన్ అడ్రస్ రిజిస్టర్, ఏఆర్, temporarily stores the address of the data or instructions that the CPU wants to access in memory. అంటే ఏంటంటే అడ్రస్ రిజిస్టర్ అంటే టెంపరీ రిజిస్టర్ అని చెప్పచ్చు, అంటే టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటాకి ఒక అడ్రస్ అంటుంటుంది కదా, సో ఆ అడ్రస్ని టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇన్స్ట్రక్షన్ డీకోడర్, డీకోడ్స్ ది ఇన్స్ట్రక్షన్ ఇన్ ఐఆర్. సో ఐఆర్ అంటే ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ నుంచి ఏదైతే ఇన్స్ట్రక్షన్ వెళ్ళిందో ఆ డేటాని ఏం చేస్తుంది, డీకోడ్ చేస్తుంది. అండ్ జనరేట్స్ ది కంట్రోల్ సిగ్నల్ దట్ టెల్స్ ది ఏఎల్యు, అక్యుములేటర్, మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ వాట్ టు డూ. సో ఎప్పుడైతే డీకోడ్ చేసిందో ఇది ఏం చేస్తుంది అంటే కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేసి, ఓకే మేము డేటాను ఫెచ్ చేసుకున్నాం, సో ఇప్పుడు మీరు ప్రాసెస్ చేయండి అని చెప్పి ఏఎల్యుకి, అక్యుములేటర్కి సిగ్నల్స్ అనేవి సెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ డేటా ప్రాసెసింగ్ యూనిట్ అంటే డిపియు. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ది సిపియు దట్ యాక్చువల్లీ పెర్ఫార్మ్స్ ఆపరేషన్ ఆన్ డేటా. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, డేటాని సెండ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ 1+2 2 నెంబర్స్ తీసుకుంటే 2 నెంబర్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో అంటే ఎడిషన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో అంటే ఇక్కడ మనకి ఏదైతే ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్ని ఈ డేటా ప్రాసెసింగ్ యూనిట్ అనేది చేస్తుంది. ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అంటే అర్థమెటిక్ అంటే ఏం తీసుకుంటాం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ తీసుకుంటాం. లాజికల్ అంటే అండ్, ఆర్, XOR, NAND ఈ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం. సో ఇందులో కాంపోనెంట్స్ ఏమున్నాయి డేటా ప్రాసెసింగ్ యూనిట్లో? అక్యుములేటర్, అక్యుములేటర్ అంటే ఏసీ, స్టోర్స్ వన్ ఆపరెండ్ బిఫోర్ ది ఆపరేషన్ అండ్ హోల్డ్స్ ది రిజల్ట్ ఆఫ్టర్ ఆపరేషన్. సో అంటే మనం ఏదైతే డేటా ఇస్తామో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆపరేషన్ చేయాలి అంటే
ఈ అక్యుములేటర్కి ఆపరెండ్ అనేది తెలియాలి కదా. సో అంటే మనకి కంట్రోల్ సిగ్నల్స్ నుంచి వచ్చే డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుని ఆపరేషన్ పెర్ఫామ్ చేశాక వచ్చిన రిజల్ట్ అనేది మళ్ళీ ఎందులో స్టోర్ అవుతుంది అంటే అక్యుములేటర్లోనే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ డేటా రిజిస్టర్ అంటే డిఆర్, టెంపరరీ స్టోరేజ్ రిజిస్టర్, హోల్డ్స్ డేటా ఫెచ్డ్ ఫ్రమ్ మెమరీ బిఫోర్ ఇట్ ఈస్ యూజ్డ్. సో మన ఈ డేటా రిజిస్టర్ యూజ్ చేసే ముందు ఏం చేస్తుంది అంటే ఇది మన డేటాని టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది. అంటే మెమరీ నుంచి వచ్చిన డేటాని తీసుకుని హోల్డ్ చేసుకుంటుంది టెంపరీగా. అండ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఏఎల్యు పెర్ఫార్మ్స్ అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్, టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ఏసీ అండ్ డిఆర్, ప్రాసెస్ దెమ్ అండ్ స్టోర్ రిజల్ట్ బ్యాక్ ఇన్ అక్యుములేటర్. సో అంటే ఇక్కడ ఈ అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అనేది డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే అక్యుములేటర్ అండ్ డేటా రిజిస్టర్ నుంచి డేటా తీసుకుని ప్రాసెస్ అంటే అర్థమెటిక్గా లాజికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసి ఆ రిజల్ట్ అనేది మళ్ళీ ఎందులో స్టోర్ చేస్తుంది అంటే ఏసీలో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సిస్టమ్ బస్. ఇట్ కనెక్ట్స్ మెమరీ, ఇన్పుట్ అవుట్పుట్ అండ్ సిపియు రిజిస్టర్. సో అంటే సిస్టమ్ బస్ అంటే మనం పెరిఫెరల్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ వితౌట్ ఇట్ డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ యూనిట్ వుడ్ బి రిక్వైర్డ్ డైరెక్ట్ వైరింగ్ బిట్వీన్ ఎవ్రీ పేర్. సో అంటే ఇక్కడ మన సిస్టమ్ బస్ లేనిదే మనం ఏమైనా కనెక్ట్ చేయగలమా అంటే చేయలేం. అంటే డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ యూనిట్ వుడ్ రిక్వైర్ డైరెక్ట్ వైరింగ్ బిట్వీన్ ఎవ్రీ పేర్ అంటే ప్రతిదానికి కూడా వైరింగ్ అంటూ ఇచ్చుకుంటూ వెళ్తేనే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది సిస్టమ్ బస్.